హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. తులసిని వరలక్ష్మి వ్రతం దగ్గరికి విశాలాక్షి వాళ్ళు రానివ్వకపోవడంతో తులసి అద్దం తీసుకొచ్చుకొని అద్దంలో అమ్మవారు కనపడేలా పెట్టుకుంటుంది. ఇక అద్దంలో అమ్మవారు కనిపిస్తూ ఉంటే అద్దంలో ఉన్న అమ్మవారికి తులసి పూజ చేస్తూ ఉంటుంది. కనిష్క అది చూసి అత్తయ్య చూసారా అని విశాలాక్షిని అడుగుతూ ఉంటుంది. దీని తెలివి తెల్లారా, అద్దంలో మన అమ్మవారికి పూజ చేస్తుంది అని విశాలాక్షి అంటుంది. ఎలాగైనా సరే దీని పూజను చెడగొట్టాలి అని చెప్పి కనిష్క మనసులో అనుకొని అమ్మవారు అద్దంలో కనిపించకుండా అమ్మవారికి అడ్డుగా నుంచుంటుంది. ఇక అద్దంలో అమ్మవారికి బదులుగా కనిష్క కనిపిస్తూ ఉంటుంది. తులసి ఆందోళన చెందుతూ ఉంటుంది. తులసి బాధపడుతూ ఉంటే ఖుషి చూసి తులసి ఎందుకు బాధపడుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు అద్దంలో అమ్మవారికి బదులుగా కనిష్క కనిపించడం ఖుషి పాప చూస్తుంది. ఓ అమ్మ ఇందుకే బాధపడుతుంది అనుకుంటా. తులసికి అద్దంలో ఆ ఆంటీ కాకుండా అమ్మవారు కనిపించేలా చేయాలి అని చెప్పి ఖుషి మనసులో అనుకుని ఖుషి ఇంట్లోకి వెళ్ళబోతూ ఉండగా అప్పుడే సిద్ధు వస్తాడు. ఖుషి ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఫ్రెండు తులసిని లోపల పూజ జరుగుతున్న దగ్గరికి రావద్దు అన్నారు, కానీ తులసేమో కొత్తగా పెళ్ళైంది, వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అన్నది. ఇక తులసికి ఏం చేయాలో అర్థం కాక అద్దం తీసుకొచ్చుకొని అద్దంలో అమ్మవారు కనిపించేలా పెట్టుకొని అమ్మవారికి పూజ చేస్తూ ఉంటే అద్దంలో అమ్మవారు కనిపించకుండా ఆ ఆంటీ అడ్డుకుంటుంది అని చెప్పి ఖుషి సిద్ధుకి చెప్తూ ఉంటుంది. ఇక అద్దంలో అమ్మవారు కనిపించకుండా కనిష్క కనిపించడం సిద్ధు కూడా గమనిస్తాడు. వెంటనే కనిష్క దగ్గరకు వెళ్ళి కనిష్క మర్యాదగా అడ్డు తప్పుకో అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. కనిష్క నీకేం అడ్డం వచ్చిందిరా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. తులసిని ఇంట్లో పూజ జరుగుతుంటే రానివ్వలేదు. తులసి తనంతట తానుగా బయట అమ్మవారికి పూజ చేసుకుంటుంటే కనిష్క అడ్డుపడుతుంది. కనిష్క మర్యాదగా పక్కకు తప్పుకుంటావా లాగి పడేయమంటావా అని సిద్ధు అంటాడు. ఇక కనిష్క ఏం మాట్లాడకుండా తలదించుకొని పక్కకు వెళ్తుంది. అవునరా సిద్ధు, బామ్మను వదిలేసి ఎలా వచ్చావురా నువ్వు అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు. బామ్మకు బాగానే ఉంది, ఇప్పుడే పెయిన్ కిల్లర్ ఇచ్చారు, నొప్పి తట్టుకోలేకపోతుందని చెప్పి నిద్ర మాత్రలు కూడా ఇచ్చారు. బామ్మ నిద్రలో ఉంది, స్పృహలోకి వచ్చిన తర్వాత వెళ్ళి బామ్మను తీసుకొని వస్తాను. ఈలోగా నా భార్య తులసి ఇక్కడ వ్రతం చేసుకుంటుంది కదా, వ్రతంలో నా భార్య తులసి పక్కన కూర్చొని అండగా ఉండటానికి వచ్చాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇక బసవరాజు వాళ్ళు ఏం మాట్లాడరు. కనిష్క పక్కకు వెళ్ళటంతో అద్దంలో అమ్మవారు కనిపిస్తూ ఉంటుంది. ఇక తులసి అమ్మవారికి పూజ చేస్తూ ఉంటే ఖుషి పాప సిద్ధు పక్క నుండి చూస్తూ ఉంటారు. ఇక ఇంట్లో పంతులు గారు నీలిమ మహేష్ల చేత ఎలా అయితే పూజ చేపిస్తున్నారో తులసి కూడా అలానే పూజ చేస్తూ ఉంటుంది. పూజ పూర్తవుతుంది. పూజ పూర్తయిపోయిన తర్వాత తులసి సంతోషంగా అమ్మవారికి పాట పాడుతూ ఉంటుంది. తులసి పాట పాడుతూ ఉంటే బసవరాజు ఇంటికి వచ్చిన ముత్తైదులంతా కూడా పరిగెత్తుకుంటూ తులసి పూజ చేస్తున్న దగ్గరికి వస్తారు. తులసి పాట పాడుతూ ఉంటే ముత్తైదులంతా కూడా సంతోషంగా తులసి పాటను వింటూ ఉంటారు. ఇక తులసి పాట పాడటం పూర్తవగానే అమ్మవారికి హారతి ఇస్తుంది. ఇక వచ్చిన ముత్తైదులంతా కూడా అమ్మ పాట చాలా చక్కగా పాడావు అని చెప్పి తులసిని మెచ్చుకుంటూ ఉంటారు. బసవరాజు గారు నిజంగా మీ చిన్న కొడలు చాలా గ్రేట్ అండి, పూజ లోపల చేసుకోవడం కుదరకపోతే బయట చాలా తెలివిగా అద్దం పెట్టుకొని అద్దంలో అమ్మవారు కనిపిస్తుంటే పూజ చేసుకుంది, అంతేకాదు అమ్మవారు మెచ్చే విధంగా పాట కూడా పాడింది అని చెప్పి వచ్చిన ముత్తైదులంతా బసవరాజుని పొగుడుతూ ఉంటారు. ఇక అలా జరుగుతూ ఉంటే అప్పుడే నాగమ్మ తల్లి వస్తుంది. వచ్చిన ముత్తైదులు అలాగే బసవరాజు కుటుంబం అందరూ కూడా నాగమ్మ తల్లిని చూసి భయపడుతూ ఉంటారు. నాగమ్మ తల్లిని చూసి భయపడుతూ ఉంటే ఎవరు భయపడకండి, నాగమ్మ తల్లి వచ్చిన దారినే మనం ఎలాంటి హాని తలపెట్టకపోతే వెళ్ళిపోతుంది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. అది ఎవరినైనా కాటేస్తే ఆ పేరు మాకుంటుంది, పాముని చంపటానికి కర్రలు తీసుకురండ్రా అని చెప్పి బసవరాజు పిలుస్తూ ఉంటాడు. ప్లీజ్ మామయ్య గారు మీకు చేతులెత్తి నమస్కారం చేస్తాను, నాగమ్మ తల్లి ఎవరికి హాని చేయదు, ఎలా అయితే వచ్చిందో అలాగే వెళ్ళిపోతుంది, ప్లీజ్ ఈ ఒక్కసారికి నా మాట వినండి అని తులసి చెప్తూ ఉంటుంది. ఎవరినైనా ఆ పాము కరిస్తే నువ్వు బాధ్యత వహిస్తావా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. నేను బాధ్యత వహిస్తాను అని చెప్పి తులసి చెప్తుంది. ఇక నాగమ్మ తల్లి వస్తుందని చెప్పి అందరూ కూడా భయపడి వెనక్కి వెళ్ళిపోతారు. ఇక నాగమ్మ తల్లి తులసి ఉన్న దగ్గరకు వచ్చి తులసి అమ్మవారికి పెట్టిన నైవేద్యంలో పాలను
తాగుతూ ఉంటుంది. నాగమ్మ తల్లి పాలు తాగటం పూర్తవగానే, అమ్మ నాగమ్మ తల్లి, ఎవరికి ఎలాంటి హాని తలపెట్టకుండా ఇక్కడి నుంచి మెల్లగా వెళ్ళిపోమ్మా, నువ్వు దారి తప్పి వచ్చినట్టున్నావు అని తులసి నాగమ్మ తల్లికి నమస్కారం చేసుకుంటూ ఉంటే, తులసి ముందు ఉన్న కుంకుమ నాగమ్మ తల్లి తన కోరలతో తులసి నుదుటిన పెడుతుంది. ఇక అందరూ కూడా భయపడిపోతూ ఉంటే తులసి నుదుటిన కుంకుమ పెట్టి నాగమ్మ తల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన ముత్తైదులు, సాక్షాత్తు నువ్వు ఆ అమ్మవారి కృపతో పుట్టినట్టున్నావమ్మా, అందుకే ఆ నాగమ్మ తల్లి నిన్ను ఏమీ చేయకుండా నిన్ను ఆశీర్వదించినట్టు నీ నుదుటిన కుంకుమ పెట్టి వెళ్ళిపోయింది. అంటే నీ భర్త నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటాడని అర్థమమ్మా. నువ్వు నిజంగా మహర్జాతకురాలివి, కారణ జన్మురాలివి. నిన్ను పెళ్లి చేసుకున్న బసవరాజు గారి అబ్బాయి చాలా అదృష్టవంతుడు. అమ్మవారి దయా దాక్షణ్యాలు నీపై ఉండబట్టే ఆ నాగమ్మ తల్లి నిన్ను ఏమీ చేయకుండా నీ నుదుటిన కుంకుమ పెట్టి వెళ్ళిపోయింది. అబ్బా, నిన్ను చూస్తుంటే మా అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మా జీవితాల్లో ఇది ఎప్పుడు కని విని ఎరగలేదు. నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలివమ్మా. బసవరాజు గారు, మీ చిన్న కోడలు నిజంగా అదృష్టవంతురాలు. ఆ అమ్మాయి మీ ఇంటికి కోడలుగా రావటం మీ అదృష్టం కూడా. ఆ అమ్మాయిపై అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ కుటుంబంపై కూడా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అని చెప్పి వచ్చిన ముత్తైదులు తులసిని పొగుడుతూ ఉంటారు. ఇక పొగిడింది చాలే కానీ లోపలికి పదండి, వాయినాలు తీసుకుందరు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఇక లోపలికి వెళ్తారు. అమ్మ, వచ్చిన ముత్తైదులందరికీ వాయినాలు ఇస్తే కనుక వరలక్ష్మి వ్రతం సంపూర్ణమైనట్టు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. నీలిమ, ముత్తైదులందరికీ వాయినమిచ్చి ఆశీర్వాదం తీసుకోమ్మా అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. ఇక నీలిమ వచ్చిన ముత్తైదులందరికీ కూడా వాయినం ఇస్తుంది. అందరూ కూడా నీలిమను ఆశీర్వదిస్తూ ఉంటారు. అమ్మ, నువ్వు కూడా అమ్మవారికి బయట పూజ చేసుకున్నావు కదా, ఆ నాగమ్మ తల్లే వచ్చి నిన్ను ఆశీర్వదించింది. నువ్వు కూడా ఆ లక్ష్మీదేవి వాయినాన్ని అందరికీ ఇవ్వమ్మా, అప్పుడే లక్ష్మీదేవి నీకు సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. నువ్వు వాయినం ఇస్తేనే ఆ లక్ష్మీదేవి సంపూర్ణంగా నిన్ను ఆశీర్వదిస్తుందమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే తులసి వాయినం తీసుకొని, అత్తయ్య వాయినం తీసుకుందరు రండి అని విశాలాక్షిని పిలుస్తూ ఉంటుంది. నీ దగ్గర నేను వాయినం తీసుకోవాలా, ఏం మాట్లాడుతున్నావు అని విశాలాక్షి అంటుంది. ఇక తులసికి ఏం చేయాలో అర్థం కాక బాధపడుతూ, అక్క నువ్వైనా తీసుకో అని నీలిమను అడుగుతూ ఉంటుంది. తీసుకోలేవను తులసి అని నీలిమ చెప్తూ ఉంటుంది. వదినా ప్లీజ్ నువ్వైనా తీసుకో అని తులసి కీర్తిని అడుగుతూ ఉంటుంది. నీ దగ్గర నేను వాయినం తీసుకోవాలా, నోవే అని చెప్పి కీర్తి అంటుంది. ఇక తులసి వచ్చిన ముత్తైదుల్లో మీలో ఎవరైనా ఒకరొచ్చి నా దగ్గర వాయినం తీసుకోండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మీరు ఎవరు కూడా ఆ అమ్మాయి దగ్గర వాయినం తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. మమ్మల్ని క్షమించమ్మా, బసవరాజు గారికి ఈ కాలనీలో పలుకుబడి ఉంది, ఆయన్ను కాదని మేము ఏమీ చేయలేము అని చెప్పి వచ్చిన ముత్తైదులంతా చెప్తూ ఉంటారు. ఇక తులసికి ఏం చేయాలో అర్థం కాదు. తులసి బాధపడుతూ ఉంటే ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, తాంబూలం అంటే సౌభాగ్యానికి ప్రతిరూపం, అలాంటి తాంబూలాన్ని తీసుకోవడానికి ఒక్కళ్ళు కూడా ఎందుకు ముందుకు రావట్లేదు? మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, వెళ్ళి తులసి దగ్గర తాంబూలం తీసుకోండి అని చెప్పి సిద్ధు చెప్తాడు. మమ్మల్ని క్షమించు బాబు అని చెప్పి ముత్తైదులంతా అంటూ ఉంటారు. ఇక తులసికి ఏం చేయాలో అర్థం కాక అమ్మవారి ముందుకు వెళ్ళి, అమ్మ నా వాయినం తీసుకోవడానికి ఒకే ఒక్కరు వస్తే చాలు, నన్ను ఆశీర్వదించి నా వాయినం తీసుకునేలా చెయ్యి తల్లి అని చెప్పి తులసి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆకాశంలో మెరుపులు ఉరుములు వస్తూ ఉంటాయి. సాక్షాత్తు అమ్మవారే జాను రూపంలో తులసి ఇంటికి వచ్చి అక్క అని చెప్పి పిలుస్తూ ఉంటే తులసి చాలా సంతోషంగా జాను అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. జాను సడన్గా వచ్చావేంటి అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. నువ్వు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నావని తెలిసి నీ దగ్గర వాయినం తీసుకోవడానికి వచ్చానక్క అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. తులసి ఇంకెందుకు ఆలస్యం, జానుకి వాయినం ఇవ్వు అని చెప్పి సిద్ధు చెప్తాడు. ఇక తులసి వాయినం తీసుకొచ్చి జానుకి ఇస్తినమ్మ వాయినం అని చెప్పి అంటూ ఉంటే పుచ్చుకుంటినమ్మ వాయినం అని చెప్పి జాను అంటుంది. జాను నన్ను ఆశీర్వదించు అని చెప్పి తులసి అక్షంతలను జానుకి ఇస్తుంది. దీర్ఘ సుమంగళి భవ, పిల్ల పాపలతో నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండు అని చెప్పి ఆశీర్వదిస్తుంది. ఇక తరువాత పంతులు గారు, అమ్మ వచ్చిన ముత్తైదులకి వాయినం ఇవ్వటం పూర్తయింది కాబట్టి మీ భర్తల దగ్గర మీరు ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక తులసి సిద్ధు వైపు అలానే చూస్తూ ఉంటుంది. సిద్ధు తులసి దగ్గరకు వచ్చి అక్షంతలు ఇలా ఇవ్వు తులసి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక తులసి అక్షంతలు ఇవ్వగానే తులసి సిద్ధు కాళ్లపై పడి నమస్కారం చేసుకుంటూ ఉంటే దీర్ఘ సుమంగళి భవ అని చెప్పి సిద్ధు ఆశీర్వదిస్తాడు. ఇక తులసి లేచి నుంచుంటుంది. థ్యాంక్ యూ జాను,
సమయానికి వచ్చి నేను చేసుకుంటున్న వరలక్ష్మి వ్రతానికి ఫలితం దక్కించావు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. సరే అక్క, ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి జాను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వచ్చిన ముత్తైదులంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మీరు తులసిని ఎంతగానో ఇబ్బంది పెట్టాలని చూశారు. కనీసం ఇంటి కోడలిగా కాకపోయినా ఒక మనిషిలా భావించైనా తులసిని వ్రతంలో కూర్చొనివ్వచ్చు కదా. కనీసం తులసిని వ్రతంలో కూర్చొనివ్వకుండా మృగాల్లా ప్రవర్తించారు. కానీ తులసికి ఆ అమ్మవారి దయా దాక్షణ్యాలు ఉండబట్టి తులసి పూజ ఎటువంటి ఆటంకం లేకుండా జరిగింది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. సిద్ధు, నువ్వు ఎన్ని చెప్పినా సరే ఆ అమ్మాయిని ఈ ఇంటి కోడలిగా మేము అంగీకరించము అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. ఈరోజు మీరు తులసి మా ఇంటి కోడలు కాదంటున్నారు, కానీ ఏదో ఒకరోజు తులసే మా ఇంటి కోడలు, మా ఇంటికి అదృష్టాన్ని తీసుకొచ్చింది అని అనేలా చేస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు. పోరా పో, ఇలాంటి మాటలు చాలానే విన్నాలే అని చెప్పి బసవరాజు అంటాడు. ఇక మరోవైపు లక్ష్మి వాళ్ళ ఇంట్లో కూడా వరలక్ష్మి వ్రతం పూర్తవుతుంది. అత్తయ్య, తులసి వరలక్ష్మి వ్రతం చేసుకుందో లేదో ఒకసారి ఫోన్ చేయండి అని వాణి అడుగుతూ ఉంటుంది. ఫోన్ ఇలా ఇవ్వు వాణి అని చెప్పి లక్ష్మి ఫోన్ తీసుకొని తులసికి ఫోన్ చేస్తుంది. అమ్మా అని చెప్పి తులసి అంటూ ఉంటే, తులసి ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకున్నావా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. చాలా బాగా చేసుకున్నానమ్మా, ఆఖరి నిమిషంలో జాను వచ్చి వాయనం తీసుకుంది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. జాను వాయినం తీసుకోవడం ఏంటి తులసి, జాను ఉదయం నుంచి ఇక్కడే ఉంది కదా, జానుకి వరలక్ష్మి వ్రతం ఇక్కడే జరిగింది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. లేదమ్మా, వాయినం తీసుకోవడానికి జాను వచ్చింది అని చెప్పి తులసి అంటుంది. లేదు తులసి, ఉదయం నుంచి జాను ఇక్కడే ఉంది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. మరి మా ఇంటికి వచ్చింది ఎవరమ్మా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. నీ పూజను మెచ్చి సాక్షాత్తు అమ్మవారే జాను రూపంలో వచ్చిందేమో తులసి అని లక్ష్మి అంటూ ఉంటుంది. నువ్వు చెప్తుంటే నాకు కూడా అదే నిజం అనిపిస్తుంది. సరే అమ్మా, నేను ఈ విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్పాలి, ఉంటాను అని చెప్పి తులసి సంతోషంగా పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చి, అత్తయ్య అత్తయ్య, నా దగ్గర వాయనం తీసుకోవడానికి ఈరోజు మన ఇంటికి జాను వచ్చింది కదా, కానీ జాను ఇంట్లోనే ఉందంట, జాను మన ఇంటికి రాలేదంట, మరి మన ఇంట్లో వాయనం తీసుకోవడానికి వచ్చింది ఎవరై ఉంటారు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. మాకేం తెలుసు అని చెప్పి విశాలాక్షి అంటుంది. సాక్షాత్తు ఆ అమ్మవారే నా దగ్గర వాయనం తీసుకోవడానికి వచ్చినట్టుంది జాను రూపంలో అత్తయ్య అని తులసి విశాలాక్షికి చెప్తూ ఉంటే కనిష్క, విశాలాక్షి షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.